28వ తారీఖున జరిగినటువంటి బస్సు సంఘటన రోజునే ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు నాయకుడు ఎక్కడ కష్టం ప్రజలకు వచ్చినా అక్కడ ప్రతిపక్ష నాయకుడి యొక్క పాత్ర, అక్కడ ప్రజలకు ఓదార్పు చేసి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవడం, ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో పనిచేయించడం ప్రతిపక్ష నాయకుడి యొక్క పాత్ర. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు ఎలా ఉందనంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తొంగలో తొక్కి ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఎంత దారుణం అంటే ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు పెట్టినటువంటి సంఘటన ఈ దేశ చరిత్రలోనే ఒక వినూతంగా ఉంది. ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే అంటే దీని అర్థం ఏంటంటే ప్రజా సమస్యల మీద పోరాడకూడదు, ప్రతిపక్షం ఉండకూడదు. ఆయన ప్రవర్తించినటువంటి తీరు చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను రెచ్చగొట్టి వాళ్ళ చేత ప్రతిపక్ష నాయకుడి మీద స్టేట్మెంట్లు ఇప్పించడం అనేది ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అందులోనూ చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమంత్రి ఇంత అనుభవం ఉండే ఆయన ఈ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేశాడు. సర్వనాశనమే చేయకుండా ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు పెట్టడం అనేది చాలా తీవ్రంగా గర్వించాల్సినటువంటి సంఘటన. అమ్మ మీరు చెప్పండి, కేవలం ప్రతిపక్ష రాష్ట్ర ప్రజల మీద సాధారణ ప్రజల మీదే కాదు, అధికారులు ముఖ్యంగా మహిళల మీద దౌర్జన్యం చేసిన అధికార పార్టీ నాయకుల మీద మాత్రం ఒక్క కేసు కూడా ఫైల్ కాలేదు. వాళ్ళు మామూలుగానే జనజీవన సమంతలు తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ప్రభుత్వం ప్రజా సమస్య మీద పోరాడే నాయకుల మీద ఎందుకు అసలు ఈ జులుం చూపిస్తుంది? ఒక చింతమనేని ప్రభాకర్ అనే ఒక ప్రజాప్రతినిధి అహంభావంతో చంద్రబాబుకి ఎంత అహం నెత్తికెక్కిందో వీళ్ళకు కూడా అంతే అహం నెత్తికెక్కి అన్ని మాఫియాలు, ఇసుక మాఫియా, ట్రావెల్స్ మాఫియా, అన్ని మాఫియాలతో కూడుకున్నటువంటి ఒక వనజాక్షని ఎంఆర్ఓ గారు అక్కడికి వెళ్ళి ఇసుక గురించి అక్కడికి వెళ్ళితే ఇసుకలోనే తొక్కేసి అక్కడ ప్రజాప్రతినిధి కొట్టివేసిన పరిస్థితి ఉన్నా కూడా ఈ రాష్ట్ర అదే చంద్రబాబు నాయుడు ఆవిని పిలిచి పంచాయతీ పెట్టి నువ్వు జాగ్రత్త నోరు మూసేయమ్మా ప్రజాప్రతినిధుల మీద ఎట్లా అన్నప్పుడు ఈ ఎంఆర్ఓ సంబంధించిన వీళ్ళు ఈ అధికారులు ఏమయ్యారు, ఐఏఎస్ అధికారులు ఏమయ్యారు, ఐపీఎస్ అధికారులు ఏమయ్యారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి తొత్తులు కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేసే అధికారులు ప్రజాప్రతినిధులు. వీళ్ళు ప్రజలకి చెప్పే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ చంద్రబాబు రాజకీయ నాయకులు కాదు. అటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళే కుల సంఘాలు పెట్టేసుకొని వీళ్ళే నాయకులు అయిపోయి వీళ్ళే వెళ్ళిపోయి పోలీసు రాజ్యం నడుస్తుంది. ఒక రోజా అనే ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళే పంపించారు, ఇన్విటేషన్ పంపించినప్పుడు వెళ్ళినప్పుడు ఒక్క ఆడ మనిషి మీద ఒక ప్రజాప్రతినిధి ప్రోటోకాల్ ఉంది. అటువంటి దాని మీద కూడా ఎక్కడెక్కడికో తెలియకుండా ఎక్కడెక్కడికో తిప్పేసేంత అవసరం లేదు. అటువంటి చంద్రబాబు నాయుడు కళ్ళు మూసిపోయినాయా? అక్కడ ఎక్కడైతే మన విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే అది కూడా కొత్త సాంప్రదాయం పెట్టి అక్కడి నుంచి ఎక్కించేసరే అటువంటి రోజున ఎక్కడెక్కడో తిప్పిన ఒక మహిళ ఎంత బాధపడుతుంది. అటువంటి రాజ్యంలో ఇప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబు నెత్తి మీద ఎక్కింది, కౌంట్ డౌన్ అయింది. వచ్చే 2 సంవత్సరాల్లోనే వాటికి మూడింది. ఇప్పుడు ఎవరైతే మాఫియా ఉన్నారో ఆ మాఫియా అందరినీ